చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. కార్తీక మాసమునకు సమానమైన మాసము విష్ణుదేవుని కంటే సమానమైన దేవుడు, వేదములకు సమానమైన శాస్త్రములు, గంగ కంటే పుణ్యప్రదములైన తీర్థములు లేవన్నది పురాణ వచనం. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చి ఒక లైక్ మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. మరింత విలువైన సమాచారం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కార్తీక మాసము అత్యంత పవిత్రమైంది, మహిమాన్వితమైంది, శివకేశవులకి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్ర పూజలు విశేషంగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలను తీరుస్తాడు. అందుకే ఆ స్వామికి అసుతోషుడు అన్న పేరు వచ్చింది. అభిషేక ప్రియ శివః, శివునికి అలంకారాలతో, రాజోపచారములతో, నైవేద్యములతో పనిలేదు. మనస్సులో భక్తినుంచుకుని శివుడిని ధ్యానిస్తూ చేసే అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలగచేస్తుంది. ఈ మాసంలో శివార్చన చేసిన వారికి గ్రహదోషాలు, ఈతి బాధలు ఉండవు. కార్తీక మాసం అంతా కూడా హిందువులు ప్రత్యేక పూజలు చేసి ఆ పరమేశ్వరుడిని పూజిస్తారు. తెలుగు మాసాల్లో 8వ మాసమైన కార్తీక మాసం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న మాసం. శివుడికి, విష్ణుమూర్తికి ఎంతో ప్రాధాన్యత ఉన్న కార్తీక మాసంలో ఉపవాసం, రుద్రాభిషేకం, బిల్వ పూజ, విష్ణు సహస్రాబ్ది ఆరాధన చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. మనం చేసిన పాపాలను తొలగించి విముక్తి చేస్తుందని కార్తీక మాసంలో ఇలాంటివి అనుసరిస్తూ ఉంటారు భక్తులు. దీపం వెలిగిస్తే మన మనసు చీకటి, అజ్ఞానం, కోపం, దురాశ, అసూయ, ద్వేషం, పగ వంటి వాటిని తొలగిస్తుంది. అందుకుని కార్తీక మాసంలో తెల్లవారుజామున దీపారాధన చేస్తారు. అదే విధంగా పవిత్రమైన ఈ మాసంలో ఉసిరికాయ చెట్టుని పూజిస్తారు. దీని గురించి శివ పురాణంలో కూడా ప్రస్తావించబడింది. అదే విధంగా కార్తీక పౌర్ణమి రోజు భక్తులు 365 ఒత్తులు వెలిగిస్తారు. అయితే ఎందుకు వెలిగిస్తారు అనేది చూస్తే, కార్తీక మాసంలో 365 ఒత్తులని వెలిగిస్తే సంవత్సరంలో ప్రతిరోజు దీపం వెలిగించిన దానితో సమానం. కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉంటే కూడా పుణ్యం లభిస్తుంది. అందుకే కార్తీక్ మాసంలో సోమవారాలు ఉపవాసాలు చేస్తారు. అలానే గోపూజ చేస్తే కూడా చాలా మంచిది. నదులు లేదా సరస్సులో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తే కూడా చాలా మంచి ఫలితం కనబడుతుంది. ఇలా కార్తీక మాసంలో ఈ విధంగా అనుసరిస్తే ఎంతో మంచి కలుగుతుంది. శివునిని శ్రీవృక్ష పత్రములతో, బిల్వదళములు పూజించిన స్వర్గమున 1,00,000 సంవత్సరములు జీవించును. ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాలని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరునిగా దర్శనమిచ్చే సమయం ఈ ప్రదోషకాలంగా చెప్పబడింది. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రులగుదురు. శివాలయములో ప్రార్థన, లింగార్చన, బిల్వార్చన వంటి పుణ్యకార్యములు ఆచరించుట ఈ మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. అష్టోత్తర లింగార్చన, మహాలింగార్చన, సహస్ర లింగార్చన ఉత్తమోత్తమమైన అర్చన. ఈ మాసంలో ఈ అర్చనలు చేస్తే సంవత్సరం మొత్తం చేసిన ఫలాన్నిస్తాయి. తులసి దళాలతో శ్రీ మహావిష్ణుని కార్తీక మాసంలో పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్రవచనం. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడతాడు. కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. తులసి చెంత హరిపూజ పుణ్యప్రదం. సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉత్కృష్టమైంది.
కార్తీక మాసంలో ఏ మంత్ర దీక్ష తీసుకున్నా మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్రవచనం. కార్తీక పురాణం రోజుకో అధ్యాయం పారాయణ చేయడం శుభకరం. ఈ మాసం మొదటి నుండి సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక నదీ స్నాన విషయంలో ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోనూ కోనలలోనూ చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది. ఈ మాసంలో గృహిణులు యువతులు వేకువనే స్నానం చేసి తులసి కోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో సౌభాగ్యాన్ని సకల శుభాలను పొందుతారు. మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్యతిథులలోనైనా స్నానం ఆచరించాలి. కార్తీక మాసం మొదలు నుండే ఆకాశదీపం ప్రారంభమవుతుంది. ఉభయ సంధ్యలలో గృహమందు, పూజా మందిరంలోనూ, తులసి సన్నిధిలోనూ, ఆలయములలో దీపారాధన ఇహ పర సౌఖ్యాలను కలగజేస్తుంది. ఈ మాసం దీపారాధనకి ప్రశస్త్యం. దీపదానమందు ఆవు నెయ్యి ఉత్తమం, మంచి నూనె మధ్యమము. ఏకాదశి అత్యంత విశేషమైనది. ఉద్దానేకాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి, కార్తీక పౌర్ణమి లాంటి దినాలు ప్రశస్తమైనవి. ధార్మిక యోచనలు కలిగిన ప్రజలు ఏకభుక్తము లేక నిరాహారాది వ్రతాలు చేస్తారు. రాత్రులలో దేవాలయాలందు లేదా తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు. స్వయంగా దీపదానాలు చేయనివారు ఆరిన దీపాలను వెలిగించుట వలన, గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసి దీపదాన ఫలితాన్ని పొందవచ్చును. ఈ మాసంలో వచ్చే సోమవారాలు చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనవి. నెల అంతా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా రోజులలో పవిత్ర పుణ్య నదీ స్నానం ఆచరించి ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాస పూర్వక మహారుద్రాభిషేకాలు, 1,00,000 బిల్వార్చనలు, 1,00,000 కుంకుమార్చనలు, లలిత విష్ణు సహస్రనామ పారాయణాలు, ప్రతినిత్యం ఉభయ సంధ్యలలో దీపారాధన చేసేవారికి విశేష పుణ్య ఫలం లభిస్తుంది. ఈ కార్తీక మాసం 30 రోజులు ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడింది. కొందరు నిష్ఠాపరులు ఈ కార్తీక మాసమంతా పుణ్యనదీ స్నానం ఆచరిస్తూ ప్రతినిత్యం హరిహరాదులను పూజిస్తూ పగలు అపక్వాహారం అంటే వండని ఆహారం, పాలు, పండ్లు స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక దీపారాధనలు, పూజలు చేసి నివేదించిన అన్నాన్ని రాత్రి భుజిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో ఉభయ పక్షములందు అనేక వ్రతములు ఉన్నాయి. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ బటన్ నొక్కడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు. జై భారత్.